హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ ప్రియాంక ఫ్రమ్ నిధీస్ హెల్త్ లైన్ ఛానల్. సో ఈ చలికాలంలో చాలా మంది ఇబ్బంది పడడం, ఈ చెవులో బీభత్సమైన సౌండ్స్ రావడం, గుయ్యమని, లేదంటే చెవు పోటు రావడం, చెవి నొప్పిగా ఉండడం, ఇటువంటి మెడికల్ ఎమర్జెన్సీస్తో చాలా మంది బాధపడుతూనే ఉంటారు. దీనికి చిన్న పెద్ద అని తేడా ఏం లేదండి. పగలు రాత్రి కూడా తేడా లేకుండా మిడ్ నైట్ డాక్టర్స్ అవైలబుల్ లేని టైంలో, అలాగే మనకి మెడికల్ షాప్స్ అవైలబుల్ లేని టైంలో, ఇట్లాంటి టైంలో కూడా తరచుగా ఈ వింటర్ సీజన్లో మనం బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఈ ప్రాబ్లం. సో ఈ రోజు మనం ఈ వీడియోలో ఈ చెవు నొప్పి, చెవు పోటు, ఈ గుయ్యమన్ సౌండ్స్ రావడం, ఇటువంటి వాటి అన్నిటికీ కూడా మనం హోమ్ రెమెడీస్ ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎప్పుడైతే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే దీనికి ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో డోంట్ ఫర్గెట్ టు షేర్ ద వీడియో. సో అసలు వీడియోలోకి వచ్చేసినట్టయితే ఇది చిన్న పిల్లల్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటామండి ఈ వింటర్ సీజన్లో చెవుపోటు అనేది. సో ఇటువంటి టైంలో మనం ఏం చేయాలంటే చక్కగా బేబీస్కి మనం పారాసెటమాల్ టానిక్ ఉంటుంది కదా, అకార్డింగ్ టు ద ఏజ్ అండ్ వెయిట్ పారాసెటమాల్ టానిక్ వేయడం, లేదా ఐబ్రూఫిన్ ఉంటుందండి, ఐబ్రూఫిన్ టానిక్ వేయడం అకార్డింగ్ టు ద ఏజ్. దాంతో పాటు చక్కగా 2 నాస్ట్రిల్స్లో 2 డ్రాప్స్ చొప్పున నాజిల్ డ్రాప్స్ వేసి మనం చక్కగా వాళ్ళని కొంచెం కంఫర్టబుల్ పడుకోబెట్టగలిగితే కొంతవరకు ఇది మనకి చెవు పోటు నుంచి ఉపశమనం దొరుకుతుంది, ఎక్స్పెషల్లీ బేబీస్కి అయితే. దాంతో పాటు ఇంకొక హోమ్ రెమెడీ ఏముందంటే మన బేబీస్కి మనం ఈజీగా చేసేది కోల్డ్ ఆర్ హాట్ ప్యాక్ అండి. చక్కగా ఒక క్లాత్ తీసుకుని వేడి నీళ్ళల్లో ముంచేసి ఎక్కడైతే పిల్లలు మనకి పెయిన్ అని చెప్తున్నారో ఆ ఏరియాలో కొంచెం మనం ఆ హాట్ వాటర్ ప్యాక్ను పెట్టడం, లేదంటే కూల్ వాటర్లో కానీ ఐస్ క్యూబ్తో కానీ కొంచెం కాపడం పెడుతూ ఉన్నప్పుడు ఏంటంటే ఆ వాపు కానీ రెడ్నెస్ కానీ మనకు ఆ పెయిన్ కానీ కొంతవరకు రిలీవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో పెద్దవారిలో కూడా ఇది కామన్గా చూస్తూనే ఉంటాం. సో పెద్దవారికి ఏమేమి రెమెడీస్ ఉన్నాయి అని మనం చూసుకున్నట్టయితే చక్కగా లవంగం నూనె అండి, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుని, ఏ ఆయిల్ అయినా పర్వాలేదు, నువ్వుల నూనె అయితే ఇంకా మంచిది. చక్కగా ఒక 2 టేబుల్ స్పూన్ నువ్వుల నూనె తీసుకొని దాంట్లో ఒక 2 నుంచి 3 లవంగాలు వేసి కొంతవరకు దాన్ని హీట్ చేసుకుని, ఆ హీట్ అయిన ఆయిల్ని మళ్ళీ గోరువెచ్చగా వచ్చేదాకా వెయిట్ చేయాలి. వేడివేడి నూనె అసలు మనం చెవిలో పోసుకోకూడదండి. సో ఈ కొంచెం చల్లారిన నూనెని మనం ఏ చెవు అయితే బాగా నొప్పిగా ఉందో ఆ చెవిలో మనం 2 చుక్కలు వేస్తే వెంటనే ఉపశమనం దొరుకుతుంది చెవుపోటు నుంచి. దాంతో పాటు చక్కగా మనం ఇసుక కానీ లేదంటే ఉప్పు కానీ ఒక కడాయి తీసుకుని దాంట్లో కొంచెం ఫ్రై చేసుకుని వేడిగా అయ్యేదాకా దాన్ని తీసుకుని మనం ఒక క్లాత్లో మూటలాగా కట్టి దాన్ని మనం అప్లై చేసుకుంటే మనకి అప్పుడు కూడా మంచి రిజల్ట్ ఉంటుందండి ఈ చెవు నొప్పి అనే బాధ నుంచి. అండ్ దాంతోపాటు కోల్డ్ ప్యాక్ పెట్టుకోవడం, అంటే ఐస్ క్యూబ్స్ కానీ లేదంటే కూల్ వాటర్లో ఒక క్లాత్ ముంచేసి ఎక్కడైతే స్వెల్లింగ్ కానీ పెయిన్ కానీ ఉందో అక్కడ కొంచెం మనం ఏమన్నా పెయిన్ బామ్ కనుక అప్లై చేసి కొంచెం జెంటిల్గా మసాజ్ చేసి అక్కడ మనం ఈ ప్యాక్ కనుక పెట్టినట్టయితే త్వరగా ఉపశమనం దొరుకుతుంది. దాంతో పాటు మనకి ఈ రైస్, మనం అన్నం వండుతాం కదండి, ఆ అన్నాన్ని కూడా కొంచెం క్లాత్లో వేసి అలాగా మనం ఎక్కడైతే పెయిన్ ఉంటుందో అక్కడ మనం పెట్టుకున్నట్టయితే ఇలా 2-3 సైకిల్స్ మనం రిపీట్ చేసిన తర్వాత మనకి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అండ్ దాంతోపాటు మనం ట్రెడిషనల్గా మనం ఎప్పటి నుంచో వస్తున్న ఒక హోమ్ రెమెడీ అండి ఇది. అదేంటంటే చక్కగా ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు తీసుకుని ఒక 2 స్పూన్లు ఆలివ్ ఆయిల్లో కానీ లేదంటే నువ్వుల నూనెలో కానీ మనం దాన్ని వేయించుకుని అది చల్లగా అయిన తర్వాత ఒక డ్రాప్లెట్ కానీ కొంచెం కాటన్ కానీ తీసుకొని ఆ ఆయిల్లో డిప్ చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఏ ఇయర్ అయితే మనకి పెయిన్గా ఉందో ఆ ఇయర్లో కనుక మనం 2 చుక్కలు ఈ నూనె వేసుకుంటే మనకి త్వరగా ఉపశమనం దొరుకుతుంది. అలాగే దాంతోపాటు ఈ వెల్లుల్లి రెబ్బల్ని తీసుకుని దాన్ని చక్కగా పేస్ట్ చేసి దాంట్లో కొంచెం ఉప్పు వేసి ఈ పేస్ట్ని తీసుకుని ఎక్కడైతే మనకి బాగా పెయిన్ వస్తుందో ఆ పెయిన్ ఉన్న చోట నెమ్మదిగా మనం మసాజ్ చేసుకున్నప్పుడు కూడా మనకి ఏంటంటే ఈ పెయిన్ నుంచి రిలీవ్ వస్తుంది. దాంతోపాటు తులసాకులండి, ఇది కూడా బాగా వర్కౌట్ అవుతుంది. ఈ టిప్ కూడా మనకి ఏంటంటే చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయి. అదేంటంటే చక్కగా తులసాకులు తీసుకుని దాన్ని వాష్ చేసేసి కొంచెం వాటర్లో మనం హ్యాండ్ ప్రెస్ చేసినా కానీ మనకి లిక్విడ్ అనేది వస్తుంది కదా తులసి రసం, ఆ తులసి రసాన్ని మళ్ళీ ఒక ఫిల్టర్ చేసుకోవాలి. మనం ఒక క్లాత్ లాంటిది ఏదైనా పెట్టుకుని ఫిల్టర్ చేసి ఆ ఫిల్టర్ చేసిన తులసి రసాన్ని ఏ చెవు అయితే నొప్పిగా ఉందో
ఆ చెవులో 2 చుక్కలు 3 పూట్ల వేసుకున్నట్టయితే మనకి 2-3 రోజుల్లోనే ఈ చెవు నొప్పి బాధ నుంచి లేదా ఈ చెవులో నుంచి గుయ్యమని సౌండ్లు వచ్చే ప్రాబ్లం నుంచి త్వరగా రిలీవ్ పొందొచ్చు. చూసారు కదండి, ఇవన్నీ కూడా హోమ్ రెమెడీస్, ది బెస్ట్ హోమ్ రెమెడీస్. దీంట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చిన్న నుంచి పెద్ద దాకా ఎవరైనా వాడొచ్చు. సో ఈ హోమ్ రెమెడీస్ లో మీరు యూజ్ చేసినప్పుడు మీకు ఏది త్వరగా ఉపశమనం పొందింది అనేది కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం మర్చిపోకండి. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్.